వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. ఈ వీడియో వచ్చేసి మనం మైక్రోసాఫ్ట్ ఫార్మ్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. గూగుల్ ఫార్మ్స్కి ఇది సిమిలర్గా ఉంటుంది. ఇది విండోస్ వర్షన్ ఫార్మాట్ అనమాట. ఇందులో వచ్చేసి మనకి ఫస్ట్ మీ లాగిన్ డీటెయిల్స్, క్రెడెన్షియల్స్ అన్నీ కంప్లీట్ చేసిన తర్వాత మీకు మైక్రోసాఫ్ట్ ఫార్మ్ యాప్ అనేది ఇంటర్ఫేస్ ఉంటుంది. మనకి ఈ యాప్ అనేది ప్రజెంట్ మొబైల్స్లో అయితే ఉంది, ప్లే స్టోర్లో కూడా ఉంది. మనకి ఇక్కడ ల్యాప్టాప్స్కి వచ్చినప్పటికి విండోస్ స్టోర్లో అవైలబుల్గా ఉందన్నమాట. ఫస్ట్ మనకి ఈ యాప్లో టెంప్లెట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. మీకు గూగుల్ ఫామ్తో పోలిస్తే మీకు టెంప్లెట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. మీకు సర్వే టెంప్లెట్స్ చూపిస్తాను. ఫస్ట్ సర్వే టెంప్లెట్స్. ఇక్కడ నార్మల్గా మనం సర్వే టెంప్లెట్స్ వచ్చినప్పటికి ఎంప్లాయీ సాటిస్ఫాక్షన్, పోస్ట్ ఈవెంట్ ఫీడ్బ్యాక్ సర్వే ఉంటుంది, క్వశ్చన్ ఎవాల్యుయేషన్ సర్వే ఉంటుంది, కస్టమర్ సాటిస్ఫాక్షన్ సర్వే, మీకు న్యూ ప్రోడక్ట్ సర్వే మీకు అనేది ఓపెన్ చేస్తుంది. చూడండి, మనకి ఇక్కడ ఫస్ట్ న్యూ ప్రోడక్ట్ శాంపుల్ టెంప్లెట్ ఓపెన్ చేశాను కదా. ఇక్కడ మీకు ఆల్రెడీ క్వశ్చన్స్ వాడు ఇన్సర్ట్ చేశాడు. ఆ క్వశ్చన్స్ మీకు నచ్చకపోతే మీరు క్వశ్చన్స్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. నేను ఈ క్వశ్చన్ని నీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. మీకు ఇక్కడ ఆప్షన్స్లో క్వశ్చన్ అనేది డిలీట్ చేసుకోవచ్చు. ఈ క్వశ్చన్ అనేది కిందకి పెట్టచ్చు, పైన పెట్టచ్చు. ఇక్కడ కొత్తగా మళ్ళీ ఇంకో క్వశ్చన్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఇక్కడ చేంజ్ చేస్తాను చూడండి. ఇక్కడ వెరీ పాజిటివ్ అని ఉంది కదా, ఇక్కడ మనం పాజిటివ్ అని పెట్టేసాము. పాజిటివ్ అని పెట్టేసి మనం ఇక్కడ ఫామ్ అనేది సెట్ చేసుకోవచ్చు, చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ రిక్వైర్డ్ అని పెట్టాను, మల్టిపుల్ ఆప్షన్స్ పెట్టాను, మల్టిపుల్ ఆన్సర్స్ కూడా రిక్వైర్డ్ అయినట్టు చేశాను. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇక్కడ ప్రెజెంట్ అని అనుకోండి, ఈ ఫామ్ అనేది మనకి ఈ క్వశ్చన్ కూడా మనకి ఇక్కడ పబ్లిష్ అయిపోతుంది. నేను ఇక్కడ జస్ట్ మీకు కాపీ లింక్ చేసి మీకు ఈ ఫామ్ రిపోర్ట్స్ అనేది మీకు యూట్యూబ్ అదే డిస్క్రిప్షన్లో లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను అనమాట. ఇది మార్కెట్ రీసెర్చ్ సర్వే టెంప్లెట్స్. నెక్స్ట్ సర్వే టెంప్లెట్స్ కంప్లీట్ అయిన తర్వాత మనం క్విజ్ టెంప్లెట్స్ చూద్దాం. మీకు ఇక్కడ క్విజ్ టెంప్లెట్స్ చూడండి, మీకు ఇక్కడ 5 టైప్స్ ఉన్నాయి. ఇంగ్లీష్ క్విజ్, గ్రామర్ టెస్టింగ్ ఉంది. మనకి ఇక్కడ నేను ఇక్కడ గ్రామర్ టెస్ట్ టెంప్లెట్ అనేది ఓపెన్ చేశాను చూడండి. ఇదనమాట మనకి గ్రామర్ టెస్ట్ టెంప్లెట్. ఇక్కడ మనం పాయింట్స్ అన్ని మెన్షన్ చేసి ఇచ్చాడు మనకి టెంప్లెట్లో. మనం కావాలంటే టెంప్లెట్ని కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఈ క్వశ్చన్లో చూడండి, సెక్షన్స్ క్వశ్చన్స్ ఆ సెక్షన్ మూవ్ చేయొచ్చు, యాడ్ బ్రాంచింగ్ చేయొచ్చు. ఇవన్నీ మనం చేసుకోవచ్చు, మనం మార్చుకోవచ్చు కూడా. మనకి ఇక్కడ నేను జస్ట్ మీకు ఈ టెంప్లెట్స్ అనేవి ఎలా ఉన్నాయో మీకు అది చూపిస్తున్నాను. మీకు వీడియోలో చూపించిన టెంప్లెట్స్ అన్నీ మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను అనమాట. ఇది ఇంగ్లీష్ ఫార్మాట్. నెక్స్ట్ వచ్చేసి యూనివర్సిటీ స్టూడెంట్ అసైన్మెంట్ ఫార్మాట్ చూడండి. యూనివర్సిటీ అసైన్మెంట్ ఫార్మాట్ అనమాట. మీకు ఫస్ట్ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్, మీకు ఫామ్ అనేది ఇప్పుడు మనకి సెక్షన్స్ ఫార్మాట్లో కూడా మనం ఫామ్ అనేది క్రియేట్ చేయొచ్చు. మీకు లాస్ట్లో మీకు ఫామ్ అనేది ఎలా క్రియేట్ చేయాలి, అది క్వశ్చన్స్ ఇన్సర్ట్ ఎలా చేయాలి, మొత్తం మీకు అన్ని లాస్ట్లో మీకు వీడియో లాస్ట్లో అనేది మీకు చూపిస్తాను అనమాట. ఫస్ట్ మీకు అన్ని టెంప్లెట్స్ చూపిస్తున్నాను. ఎందుకంటే చాలా వరకు కొందరికి జస్ట్ మీకు ఈ టెంప్లెట్స్ యూజ్ చేయడం వల్ల ఏముంటుందంటే, చాలామందికి క్వశ్చన్ ఫ్రేమింగ్ చాలా వరకు కొందరికి రాదనమాట. అలాంటి వాళ్ళకి మనకి టెంప్లెట్స్ అనేవి ఎలా ఉంటాయి యాక్సెస్ చేయొచ్చు, అలా పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకి క్వశ్చన్ చూడండి, ఇక్కడ రైట్ అయితే 5 పాయింట్స్ అని పెట్టాం కదా. మనం ఈ క్వశ్చన్కి ఎన్ని పాయింట్స్ ఇచ్చుకోవచ్చో ఆ ఆప్షన్ కూడా పెడతాను. నేను ఈ క్వశ్చన్కి 3 పాయింట్స్ ఇస్తాను, అలా పెట్టుకోవచ్చు. మీకు ఎవ్రీ దీంట్లో క్వశ్చన్స్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. మీ టెంప్లెట్స్ అనేవి యూజ్ చేయడం వల్ల మీకు చాలా ఈజీగా ఉంటుంది, చాలా ఫాస్ట్గా వర్క్ అనేది ఫాస్ట్గా జరుగుతుంది. ఇక్కడ నెక్స్ట్ మీకు ఇక్కడ చేంజెస్ ఆఫ్ టెంప్లెట్స్ ఏమైనా ఉందంటే, మీకు
ఇక్కడ అప్లై టెంప్లెట్ టు న్యూ ఫామ్ అందనుకోండి. మీరు ఇక్కడ కన్ఫర్మ్ కొడితే మీకు ఆ ఓల్డ్ టెంప్లెట్ అనేది డిలీట్ అయిపోయి ఈ టెంప్లెట్ అనేది ఓపెన్ అవుతది. నేను ఇలా చేయట్లేదు. జస్ట్ మీకు మళ్ళీ బ్యాక్ చేస్తాను. ఇలా నెక్స్ట్ ఇన్విటేషన్ టెంప్లెట్. మీకు ఇక్కడ వీడియోలో చూపించిన టెంప్లెట్స్ మీకు ప్రతిదీ నీకు మ్యాచ్ చేస్తాను. మీకు ఇక్కడ జస్ట్ నార్మల్గా ఈ టెంప్లెట్స్ యూజ్ చేయకుండా మీకు ఇన్విటేషన్ ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తుంది చూడండి. మీకు ఇక్కడ ఏ క్వశ్చన్ అయినా మనం ఫస్ట్ క్వశ్చన్లో క్వశ్చన్కి మనం అంటే చాయిస్ ఆప్షన్ వైజ్ క్వశ్చన్ ఆన్సర్స్ పెట్టాలా, టెక్స్ట్ ఆన్సర్ పెట్టాలి, లేదంటే క్వశ్చన్కి ర్యాంకింగ్ పెట్టడం కానీ, ఫస్ట్ క్వశ్చన్ డేట్ అడగడం కానీ, లింక్ ఆర్ట్ అని పెట్టామనుకోండి మనకి ఇక్కడ స్టేట్మెంట్స్ అనేది ఇచ్చుకోవచ్చు. మీ గూగుల్ ఫార్మాట్లో మీకు ఇలాగా గూగుల్ ఫామ్లో అయితే మీకు స్టేట్మెంట్ క్వశ్చన్స్ అలాంటివి ఏమి తీసుకోవు. ఇందులో ఏంటంటే మనం క్వశ్చన్ ఇచ్చేసి ఇక్కడ మనం మళ్ళీ క్వశ్చన్కి ఇమేజ్ ఫార్మాట్ కానీ వీడియో కానీ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అదొక ప్లస్ పాయింట్ ఉంది. ఇదొక కొత్త ఫీచర్ అనమాట. క్వశ్చన్లో స్టేట్మెంట్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇంకో స్టేట్మెంట్ యాడ్ చేసి ఇక్కడ యాడ్ స్టేట్మెంట్ ఉంటుంది. ఇక్కడ స్టేట్మెంట్స్ యాడ్ చేసి ఆప్షన్స్ ఇన్సర్ట్ చేయొచ్చు. రిక్వైర్డ్ అంటే మీకు ఈ క్వశ్చన్ రిక్వైర్డ్ అని పెడితే ఇది స్టార్ మార్క్ కింద క్రియేట్ అవుతుంది. ఇంకో క్వశ్చన్ యాడ్ చేసుకోవచ్చు. ఈ క్వశ్చన్ కూడా సేమ్ అలాగే. మనం ఈ క్వశ్చన్ అనేది ఇక్కడ ర్యాంకింగ్ ఫార్మాట్లో ఇచ్చామనుకోండి, ఇక్కడ ర్యాంకింగ్ అనేది మనం ఇచ్చుకోవచ్చు. పొజిషన్స్ యాడ్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ మీకు వీడియోలో చూపించింది ప్రతిదీ మీకు శాంపుల్ టెంప్లెట్స్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో పెడతాను అనమాట. ఓకే, మీకు టెంప్లెట్స్ చూపిస్తాను. ప్రతిదీ టెంప్లెట్స్ చూపించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. మనకి ఇక్కడ ఇప్పుడు మనకి గ్రాడ్యుయేషన్ డే ఇన్విటేషన్ ఫామ్ చూపిస్తాను చూడండి. ఇక్కడ మనం ఏవైనా డేటాని ఇన్సర్ట్ చేసామంటే ఆ డేటా ఇన్సర్ట్ చేసినప్పుడు మన కొత్త ఫామ్ కానీ చూపిస్తే మీకు మళ్ళీ ఈ ఫామ్ పోయి ఇంకో ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. మీకు మళ్ళీ బ్యాక్కి వెళ్ళి మళ్ళీ ఈ ఫార్మాట్ అనేది ఓపెన్ చేస్తాను మళ్ళీ. ఓకే, మీకు గ్రాడ్యుయేషన్ ఇన్విటేషన్ ఫామ్ ఇలా ఉంటుంది. ఫామ్ ఫిలప్ చేసి ఫామ్స్ మనం క్రియేట్ చేయొచ్చు. ఈ ఫామ్స్ క్రియేట్ చేయడం వల్ల మనకి చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ బర్త్డే పార్టీ ఇన్విటేషన్ ఫామ్ చూపిస్తాను. మీకు ప్రతిదీ లింక్స్ పెడతానని చెప్పాను కదా, అందుకోసమే మళ్ళీ వీడియో బ్యాక్ వెళ్ళి ఆ లింక్స్ అనేది మీకు మెన్షన్ చేస్తున్నాను అనమాట. మీకు చాలా టెంప్లెట్స్ ఉంటాయి. ఇలాంటి టెంప్లెట్స్ చాలా ఎక్కువగా యూజ్ చేయొచ్చు. ఇలా టెంప్లెట్స్ ఎక్కువ ఉండడం వల్ల మనకి వర్క్ అనేది కూడా చాలా స్పీడ్గా జరుగుతుంది. మీకు వర్క్ స్పీడ్గా జరుగుతుంది. తర్వాత మీకు చాలా టైం కూడా సేవ్ అవుతుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి ఇక్కడ ఈవెంట్ రిజిస్ట్రేషన్ ఫామ్స్ అనమాట. అంటే మీ జనరల్గా ఏవైనా ప్రోడక్ట్ రిజిస్ట్రేషన్ కానీ, ఈవెంట్ రిజిస్ట్రేషన్స్ కానీ, మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ ఈవెంట్ రిజిస్ట్రేషన్స్లో ఈవెంట్ రిజిస్ట్రేషన్ ఉంది. యూనివర్సిటీ కోర్స్ ఎన్రోల్మెంట్ చేయడం కానీ, అటెండెన్స్ కన్ఫర్మేషన్ సర్వే కానీ, మీకు ఐటీ డివైస్ రిక్వెస్ట్ రిమోట్ సర్వే కానీ, మీకు ఒక్కొక్క సర్వీస్ మీకు అటెండెన్స్ కన్ఫర్మేషన్ సర్వే చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకి ఈ సర్వే రిపోర్ట్ అనమాట. ఇది సర్వే క్వశ్చన్స్ ఇవి. అటెండెన్స్ కన్ఫర్మేషన్ సర్వే కూడా మనం చేసుకోవచ్చు. ఇలాంటి ఫార్మాట్స్ ఈజీగా క్రియేట్ చేయొచ్చు. మీకు చాలా ఈజీగా ఉంటుంది. గూగుల్ ఫామ్తో పోలిస్తే మీకు మైక్రోసాఫ్ట్ ఫామ్ అనేది చాలా ఈజీగా చేయొచ్చు. మీకు ప్రతిదీ టెంప్లెట్స్ ఉంటాయి. ఆ టెంప్లెట్స్ యూజ్ చేసుకుని క్రియేట్ చేయొచ్చు. ఇది మనకి స్పోర్ట్స్ టీమ్ రిజిస్ట్రేషన్ ఫామ్ అన్నమాట. ఇది ఒక టెంప్లెట్స్. ఈ టెంప్లెట్స్ మీకు అన్ని ప్రతిదీ మీకు డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఓకే, ఇప్పుడు నేను మీకు జనరల్గా మీకు ఫామ్స్ అన్ని చూపించాను. మీకు శాంపుల్ ఫామ్ కూడా ఒకటి క్రియేట్ చేసి పెడతాను అనమాట. నెక్స్ట్ నేను క్రియేట్ చేసిన ఒక ఫామ్ అనేది మీకు చూపిస్తాను.
ఇక్కడ మనం ఏం చేసామంటే అన్‌టైటిల్ క్విజ్ అంటే క్విజ్‌కి టైటిల్ ఏం పెట్టలేదు. ఆ ఫార్మాట్ మీకు చూపిస్తాను. మీకెలా ఉంటది. నేను ఇందాక క్రియేట్ చేసిన శాంపుల్ ఫార్మాట్ అనమాట. ఇది ఆల్రెడీ ప్రెజెంట్ ఈ ఈ ఫార్మ్ అనేది పబ్లిష్‌లో ఉంది. ఇక్కడ రెస్పాన్సెస్ కలెక్ట్ చేసుకోవచ్చు. ఈ రెస్పాన్సెస్ కూడా మనం ఈమెయిల్ అడ్రెస్‌కి ఇప్పుడు ఇది ఉంది కదా! మనం కలెక్ట్ రెస్పాన్స్ అని టైప్ చేసిన తర్వాత లింక్ కాపీ చేసుకోవచ్చు. క్యూఆర్ కోడ్ ఫార్మాట్‌లో పంపించొచ్చు. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మనకి ఇక్కడ ట్విట్టర్‌లోని డైరెక్ట్‌గా పంపించొచ్చు. ఫేస్‌బుక్ నుంచి డైరెక్ట్ పంపించొచ్చు. ఇక్కడ అవుట్‌లుక్ నుండి కూడా మనం ఈ ఫార్మాట్ అనేది పంపించొచ్చు. తర్వాత ఈ రెస్పాన్స్ ఇచ్చేసిన తర్వాత మనం తర్వాత నెక్స్ట్ వ్యూ రెస్పాన్స్ అని ఉంటది. వ్యూ రెస్పాన్స్ మనం చూడాలంటే నెక్స్ట్ మనకి ఇక్కడ చూడండి ఈ రెస్పాన్స్ అనేది రివ్యూ ఆన్సర్‌లో ఇస్తది. ఆ రిజల్ట్స్ ఎక్సెల్ షీట్‌లో కూడా ఓపెన్ అవుతాయి. ఎక్సెల్ షీట్ అనే కాదు మనకి డెస్క్‌టాప్ ఫార్మాట్‌లో కూడా ఓపెన్ అవుతది. ఆ రిజల్ట్‌ని కూడా మనం డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ క్వెషన్స్‌ని కూడా మనం ప్రింట్ చేయొచ్చు. దీని రిజల్ట్ కూడా మనం డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం స్కోర్ పోస్ట్ చేయొచ్చు. ఇక్కడ నేను ఇక్కడ పోస్ట్ స్కోర్ అని కొట్టాననుకోండి. ఆ అబ్బాయికనేది ఇక్కడ స్కోర్ అనేది ఎళ్తది. ఇప్పుడు ఒక అబ్బాయి మనకి రెస్పాన్స్ కొట్టాడు గదా! ఆ అబ్బాయి రిజల్ట్ ఇక్కడ మనం స్కోర్ మెన్షన్ చేసి పోస్ట్ స్కోర్ అని కొడితే, ఆ అబ్బాయికి ఆ రిజల్ట్ ఎళ్తది. కాకపోతే మనం ఇక్కడ స్కోర్ 7 మనం ఏం మెన్షన్ చేయలేదు గాబట్టి మీకిక్కడ 0% అని చూపిస్తుంది. యావరేజ్ స్కోర్ ఉంటది. తర్వాత రెస్పాన్సెస్ ఉన్నాయి. ఎన్ని రెస్పాన్స్ ఉన్నాయి. మనం ఒక క్వెషనే కాబట్టి ఒక క్వెషన్ చూపిస్తది. ఆ క్వెషన్ యొక్క పై చార్ట్ ఫార్మాట్‌లో చూపిస్తది. మీకు యావరేజ్ టైమ్ చూపిస్తది. అంటే ఎన్ని సెకండ్స్‌కి ఫార్మ్ అనేది ఓపెన్ చేసి క్లోజ్ చేసేది చూపిస్తది. రివ్యూ ఆన్సర్ ఉంటది. రివ్యూ ఆన్సర్ మనం ఏం పెట్టామంటే ఇక్కడ మనం ఏం మెన్షన్ చేయలేదు ఇక్కడ స్కోర్ వచ్చినప్పటికి. స్కోర్ 5 అని ఇచ్చామనుకోండి. ఈ ఫస్ట్ ఆన్సర్ అనేది ఇలా వస్తది. ఎక్స్ట్రా క్రెడిట్ అనమాట. రెస్పాండెడ్ 1 వాడు సెకండ్ వాడు ఏం రెస్పాండ్ అయ్యాడు. వాడు కూడా సేమ్ అదే రెస్పాండ్ అయ్యాడు. ఇప్పుడు ఇద్దరికీ ఈ ఇక్కడ మనకి రివ్యూ ఆఫ్ అన్‌టైటిల్ క్వెషన్ ప్రతి క్వెషన్ మనం వెళ్లి వెరిఫై చేసుకొని ఇక్కడ మనం స్కోరింగ్ ఇచ్చామంటే వాడిది కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు ఈ అబ్బాయిది కూడా డీసీ ఇచ్చాం. కాబట్టి మనం 5 అని పెట్టామంటే వాడికి కూడా ఎక్స్ట్రా క్రెడిట్ అనేది వస్తది. ఇలాగనమాట. మీకు గూగుల్‌లో కూడా సేమ్ క్విజ్ ఫార్మాట్ చేయొచ్చు. కాకపోతే మనకక్కడ ఆన్సర్స్ అనేది తర్వాత ఇన్సర్ట్ చేయాలి ఫస్ట్ నన్ను. అవన్నీ చేసి మనం పెట్టాలి. హ్మ్. నెక్స్ట్ నేను ఇంకో క్వెషన్ యాడ్ చేస్తాను. అది కూడా మీకిక్కడ నెట్ ప్రమోట్ స్కోర్ అంటే ఇక్కడ మనకి రేటింగ్ అనమాట. ఇప్పుడు మనకి ఫీడ్‌బ్యాక్‌లో చాలా వరకు రేటింగ్ అడుగుతారు కదా! ఆ రేటింగ్ ఆప్షన్ అనమాట. ఇప్పుడు రేటింగ్‌కి ఇక్కడ మనం 5 పాయింట్స్ అని పెట్టామనుకోండి. ఎక్స్‌ట్రీమ్‌లీ రిక్వైర్డ్, నాట్ లైక్లీ అలాగ ఆప్షన్ ఇచ్చుకొని పెట్టుకోవచ్చు. రిక్వైర్డ్ అని ఉంది. ఇది బ్రాంచింగ్ యాడ్ చేస్తే జస్ట్ మీకు ఇలా ఫార్మాట్ చూపిస్తది అంతే. మీకు ఇంకా ఎక్స్ట్రా క్వెషన్ యాడ్ చేయడం అవ్వదు. బ్రాంచింగ్ ఆప్షన్‌లో పెడితే. వ్యూ రెస్పాన్స్ ఆల్రెడీ ఇది పబ్లిష్ చేసాం కాబట్టి ఇక్కడ మీకు వ్యూ రెస్పాన్స్ చూపిస్తది. స్టైల్ ఉంది. మీకు ఏ స్టైల్ ఫార్మాట్‌లో కావాలి. ఈ స్టైల్స్ అని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. గూగుల్ ఫార్మ్‌లో ఇలాంటివి ఉండవు. స్టైల్ ఫార్మాట్స్ అవి. సెట్టింగ్స్ ఉంది. ఆహ్, సెట్టింగ్స్‌లోకెళ్తే మీకిక్కడ సోర్స్ రిజల్ట్ ఆటోమేటికల్లీ ఉంది. ఇక్కడ ఆటోమేటికల్ తీసి ప్రాక్టీస్ మోడ్ కూడా పెట్టుకోవచ్చనమాట. డెమో చేయొచ్చు. ఇక్కడ ఆప్షన్ ఫర్ రెస్పాన్స్ అని ఉంది. స్టార్టింగ్ డేట్ ఏ డేట్ నుండి రెస్పాన్స్ యాక్సెప్ట్ చేయాలో అది పెట్టుకోవచ్చు. నేనేమో ఈరోజు 25థ్ ఇది 9 పీఎం అని ఉంది. ఎండింగ్ డేట్ నేను 12థ్ డేట్ వరకు ఇస్తాను. అంటే ఈ రెస్పాన్స్ అనేది 12థ్ డేట్ కాదు అది. ఇది మంత్ తర్వాత డేట్ అనమాట. సారీ మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ చెప్పినందుకు. ఇప్పుడు 28థ్ అక్టోబర్ 9:15 పీఎం వరకు ఈ ఫార్మ్ అనేది
యాక్టివేట్ అయ్యి ఉంటది. ఆ తర్వాత 9:15 తర్వాత మనం ఓపెన్ చేసామంటే, ఈ క్విజ్ ఫార్మ్ అనేది డీయాక్టివేట్ అయిపోద్ది ఆటోమేటిక్‌గా. ఈ క్విజ్‌కొకటే కాదు, ప్రతి ఫార్మ్‌లో ఈ ఆప్షన్స్ ఉంటాయి. కాకపోతే మీకక్కడ నేను ఓపెన్ చేసి చూపించలేదు. కాకపోతే మీకు ఇందులో చూపిస్తున్నాననమాట. టైమ్ డ్యూరేషన్ కూడా ఉంది. టైమ్ డ్యూరేషన్ నేను వచ్చేసి ఇక్కడ మనం క్విజ్ ఫార్మాట్ 30 మినిట్స్ పెట్టాం. ప్రతి ఫార్మాట్‌లో కూడా ఈ ఆప్షన్ అనేది ఉంటది. మనం ఇక్కడ 30 మినిట్స్ అంటే ఈ ఫార్మ్ ఓపెన్ చేసిన 30 మినిట్స్ వరకు ఈ ఫార్మ్ అనేది ఆన్సర్స్ చేస్తారు గదా! 30 మినిట్స్‌లో. 30 మినిట్స్ అయిపోయిన తర్వాత ఆన్సర్స్ కూడా ఆటోమేటిక్‌గా తీసుకొని ఈ ఫార్మ్ అనేది అక్కడికి ఎగ్జిట్ అయిపోద్ది. ఇక్కడ చూడండి షఫుల్ క్వెషన్ అని ఉంది. లాగ్ క్వెషన్ పెట్టామనుకోండి, క్వెషన్స్ కూడా మారుతుంటాయి. తర్వాత క్వెషన్ నంబర్స్ కూడా రెస్పాండ్ అయ్యి ఉంటాయి. మీకు ఇక్కడ స్కోర్ యాజ్ ఏ ప్రోగ్రెస్ బార్ ఇక్కడ ప్రస్తుతానికి ఎనేబుల్ అవ్వలేదు. ఆహ్, పెట్టిన రెస్పాన్స్‌కి మనకిక్కడ ఈమెయిల్ నోటిఫికేషన్ కూడా వెళ్తది. హైడ్ చేయొచ్చు. ఈ సబ్మిషన్ హైడ్ చేయొచ్చు. కస్టమైజ్డ్ థాంక్ యూ మెసేజ్ కూడా పెట్టొచ్చు. తర్వాత కస్టమైజ్డ్ యువర్ థాంక్ యూ మెసేజ్ అంటే యువర్ ఆన్సర్స్ హాస్ బీన్ సక్సెస్‌ఫుల్లీ సబ్మిటెడ్ అని వస్తది. ఇలా పెట్టుకోవచ్చనమాట. ఇక్కడ మీకు చాలా ఉన్నాయి సెట్టింగ్స్‌లో. ఇక్కడ రిజల్ట్స్ ఆటోమేటిక్‌గా షో అని ఉంది. అది తీసేసాననుకోండి మీకు ఫార్మాట్ మీరు సబ్మిట్ చేసినప్పుడు మీకు రిజల్ట్స్ అనేది చూపించదు. మీకు రిజల్ట్ ఆటోమేటిక్‌గా పెట్టగానే మీకు ఆన్సర్ క్వెషన్ ఇప్పుడు సపోజ్ డీసీ సర్క్యూట్స్ అని పెట్టాననుకోండి. మీకిక్కడ ఇలాగా చూపిస్తదనమాట. మీకు ఆన్సర్ కూడా మీకు వెంటనే వస్తది. నేనిక్కడ ఆన్సర్స్ నేనింకేమి సబ్మిట్ చేయలేదు గాబట్టి, మీకు ఆన్సర్స్ ఏం తెలీదు. అలా ఆన్సర్స్ సబ్మిట్ చేసినప్పుడు మీకు ఆన్సర్స్ కూడా డైరెక్ట్‌గా చూపిస్తది. ఈ క్విజ్ ప్రాక్టీస్ మోడ్‌లో కూడా పెట్టొచ్చు. అంటే మేము పబ్లిష్ చేసినప్పుడు ప్రాక్టీస్ మోడ్‌లో పెట్టివ్వచ్చు. నార్మల్ మోడ్‌లో ఇవ్వచ్చు. మీ టైమ్ డ్యూరేషన్ ఆల్రెడీ 30 మినిట్స్ సెట్ చేసున్నాను. ఇలా ఉంటాయన్నమాట మీకు ప్రతీదీ ఇలా ఉంటది. ఇలా ఉండడం వల్ల మీకు ఎగ్జామ్స్ ఏవైనా అలాంటివేమైనా ఉంటే మీకు కండక్ట్ చేయడం ఈజీగా ఉంటది. ఇది నేను కంప్యూటర్ వెర్షన్‌లో ఓపెన్ అయింది కదా! ఇలాగా. సేమ్ ఇదే మొబైల్‌లో కూడా ఓపెన్ అవుతది. మొబైల్ వెర్షన్‌లో కూడా మీకిక్కడ క్వెషన్ పేపర్ అనేది ఐ మీన్ రెస్పాన్స్ కూడా ఓపెన్ అవుతది. ఇదొక ప్లస్ పాయింట్ అన్నమాట. గూగుల్ ఫార్మ్‌లో మీకు మొబైల్ వ్యూ లాగా, కంప్యూటర్ వ్యూ లాగా అలా ఓపెనింగ్ ఆప్షన్స్ ఏమి ఉండవన్నమాట. ఇక్కడ వరకు మీకు ఎక్స్‌ప్లనేషన్ అనేది క్విజ్ ఫార్మాట్ ఇది చెప్పాను. నెక్స్ట్ ఇంకా వేరే ఫార్మాట్‌లో కూడా మీకు చూపించి చెప్తానన్నమాట. హ్మ్. ఓకే. నెక్స్ట్ ఇంకే ఫార్మాట్స్ ఉన్నాయో అవి కూడా చూపిస్తాను. నెక్స్ట్ ఇలాగే సేమ్ ఆహ్, యానిమల్ క్విజ్ క్యాన్సిల్ కొట్టండి. క్యాన్సిల్ కొడితే ఇవి అవుతది. లేదంటే ఆ ఫార్మాట్ మారిపోయిందనుకోండి మళ్ళీ వేరే ఫార్మాట్ రాదు. ఇంకా అలాగ ఉంటాయి. ప్రతీదీ స్టైల్స్, వ్యూస్ అలా మార్చుకోవచ్చు జస్ట్. ఇది నార్మల్ స్టైల్ అండి. సేమ్ మళ్ళీ ఇదే క్విజ్ ఫార్మాట్ మీకు ఇలా పెట్టుకోవచ్చు. అంటే స్టైల్స్ ఉన్నాయిగా ఆ స్టైల్స్ మార్చొచ్చు. ఇలా పెట్టుకోవచ్చు. అన్‌టైటిల్ క్విజ్ ఇక టైటిల్ ఇచ్చుకోవచ్చు. ఎప్పుడే మనకి ఇన్విటేషన్ అలా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇలాగా ఇదొక ఫార్మాట్. ఈ ఫార్మాట్ జనరల్‌గా ఎక్కువగా యూజ్ చేస్తారు. చాలా టెంప్లెట్స్ ఉంటాయి. ప్రతి టెంప్లెట్స్ మనం యూజ్ చేసి నార్మల్‌గా ఫార్మ్ చేసుకోవచ్చు. ఫిలప్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ చూడండి ప్రతి క్వెషన్ అనేది ఇక్కడ సేవ్డ్ ఆప్షన్ వస్తేనే మన స్టేటస్‌లో ఈ క్వెషన్స్ అనేవి సేవ్ అయినట్టు. సేవింగ్ ఆప్షన్ వచ్చేసి మనం ఇక్కడ ప్రెజెంట్ ఇస్తే మనం ప్రీవియస్‌లో అయితే ఏ క్వెషన్ చేసామో అదే పబ్లిష్ అవుతది. ఆ ఆప్షన్ కూడా మనం చూసుకోవాలి.
మీకు ప్రతిదీ ఫార్మాట్ బ్యాక్ వెళ్ళింది. నెక్స్ట్ ఇలాగే మీకు ఇక్కడ క్విజ్‌లో ఎలా చూపించానో, నెక్స్ట్ ఇన్విటేషన్‌లో కూడా మీకు చూపిస్తాను. మీకు ఇంటర్నెట్ అనేది డిస్కనెక్ట్ చేసింది కాబట్టి మీకు మళ్ళీ ఇక్కడ పేజ్ అనేది రీలోడ్ అవుతది. ఓకే. పేజ్ రీలోడ్ అయ్యింది. నెక్స్ట్ ఇప్పుడు చూడండి. ఇప్పుడు మీకు ఇక్కడ ఇన్విటేషన్ ఫార్మాట్‌లాగా చూపించింది. ఇక్కడ సెట్టింగ్స్‌లోకి వెళ్ళి సేమ్ ఇందులో కూడా ఉంటది. స్టార్ట్ డేట్, ఎండ్ టైము, షఫుల్ క్వెషన్స్ సేమ్ మీకు ప్రతి ఆప్షన్స్‌లో ఈ క్వెషన్స్ అనేవి ఉంటాయన్నమాట. ఆహ్, మీ ఇక్కడ అన్‌టైటిల్ ఫార్మ్ కూడా అన్‌టైటిల్ ఫార్మ్ చూపించాను కదా! సో, ఇది కస్టమర్ ఎక్స్‌పెక్టేషన్ సర్వే. ఇదొక ఫార్మ్ చూపించి ఇక్కడితో వీడియో అనేది ఎండ్ చేస్తాననమాట. దీంట్లో కూడా సెట్టింగ్స్ ఉన్నాయి కదా! ఇక్కడ చూడండి. అలో రెస్పాండెంట్స్ టు సేవ్ ద రెస్పాన్స్. అది ఉంది కదా! ఇక్కడ మనం రెస్పాండెంట్స్ కూడా రెస్పాండెంట్ వాళ్ళ రెస్పాన్స్ ఎడిట్ చేసే ఆప్షన్ ఇస్తే వాళ్ళ రెస్పాన్స్ అనేది ఆటోమేటిక్‌గా మళ్ళీ తీసుకొని వాళ్ళు ఎడిట్ చేసుకోవచ్చు. అలాగా ఆ ఆప్షన్ ఎప్పుడు ఎనేబుల్ చేయకూడదు. ఎందుకంటే వాళ్ళు ఇదొచ్చిన తర్వాత ఇదైపోద్ది. నెక్స్టు కస్టమైజ్డ్ థాంక్ యూ మెసేజ్ అంటే యువర్ రెస్పాన్స్ హాస్ బీన్ సబ్మిటెడ్ అని లాస్ట్‌లో వస్తదనమాట. మనం ఇక్కడ రెస్పాన్స్ హాస్ సబ్మిటెడ్ అని ఇచ్చాం. మనం ఇంకేదైనా కొటేషన్ ఇచ్చుకోవచ్చు. థాంక్ యూ తర్వాత థాంక్ యూ ఫర్ దిస్ గివెన్ రెస్పాన్స్ కానీ అలాంటి కొటేషన్స్ కూడా పెట్టుకొని మనం ఇచ్చుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇదనమాట మైక్రోసాఫ్ట్ మనకి ఓవరాల్ రేటింగ్ కూడా వస్తది. సాటిస్ఫాక్షన్ ప్రొడక్ట్. తర్వాత క్వెషన్స్ మీకు ప్రతీదీ క్వెషన్ వైస్‌గా చూపిస్తది. నెక్స్ట్ క్వెషన్ వైస్‌గా మనం చూసుకోవచ్చు ప్రతీది కూడా. సో, మైక్రోసాఫ్ట్ గురించి మీకు ఫుల్ డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇంకా ఏవైనా ఇలాంటి కంటెంట్స్ ఏవైనా ఉంటే మాకు యూట్యూబ్ కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. అలాగే మైక్రోసాఫ్ట్ ఫార్మ్స్‌లో ఏవైనా డౌట్స్ ఏవైనా ఉన్నా కూడా కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరింకా మరింత మరింత ఇంకా చేస్తా ఉంటాం అనమాట. మన యూట్యూబ్ ఛానల్ నుండి పబ్లిష్ అవుతాయి. నెక్స్ట్ ఇంకా వీడియో నచ్చితే షేర్ చేయండి. మీరు షేర్ చేస్తే మాకు చాలా వ్యూస్ అనేది పెరుగుతుంది. తర్వాత వ్యూస్ పెరగడం వల్ల మీకు యూట్యూబ్‌లో సెర్చింగ్‌లోనే మనది సెర్చింగ్ చేసేటప్పుడు మన వీడియో అనేది ఫస్ట్ డిస్‌ప్లే అవుతది వ్యూస్ వల్ల. తర్వాత ఆహ్, మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా కంటెంట్ రావాలంటే యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు వీడియో చూసిన వారందరికీ చాలా థాంక్ యూ అనమాట.